తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఆవిష్కరించనున్న తెలంగాణ అమరవీరుల స్తూపం గార్డెన్ను నిర్మించనున్న పనులను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు అధికారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఆవిష్కరించనున్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి గార్డెన్ నిర్మాణ పనులకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, శాసనసభ సభ్యులు హనుమంత్ షిండే, ఏనుగుల రవీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలో విగ్రహాలన్నింటినీ కూడా దీపాలంకరణతో తీర్చిదిద్దాలని కూడా చెప్పి ఘనంగా చేసుకోమని చెప్తున్నాం. ఈ సందర్భంగా రేపు మార్నింగ్ 2వ తారీఖు నాడు మార్నింగ్ 8 గంటలకు మన దగ్గర హౌసింగ్ బోర్డు కాలనీలో కొత్తగా ఏ విధంగా గన్ పార్క్లో ఉందో అమరవీరుల స్తూపం అదే విధంగా దీన్ని ఇక్కడ కట్టడం జరిగింది. పొద్దున 8 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడం జరుగుతుంది. తర్వాత కొవ్వొత్తులు వెలిగించడం, తెలంగాణ తల్లికి పుష్పాంజలి, ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని పూలమాల అనే కార్యక్రమంతో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ 8:30కు ఇందిరాగాంధీ స్టేడియంకి వస్తాం. ఇందిరాగాంధీ స్టేడియంలో మన ముఖ్య అతిథి గంప గోవర్ధన్ గారు, ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర శాసనసభ వారిచే జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుంది. 8:35 ముఖ్య అతిథి గౌరవ వందనం మరియు మార్చ్ పాస్ట్ ఉంటుంది. తర్వాత 8:45కు ముఖ్య అతిథి గారి ప్రసంగం, 9:15 సాంస్కృతిక కార్యక్రమాలు, 10 గంటలకు అమరవీర కుటుంబాలకు కూడా సన్మానం చేస్తున్నాం. 10:15 వివిధ రంగాల్లో ఎంపిక చేసిన నిష్ఠాతులకు జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంటుంది. ఆ అవార్డుతో పాటు ఒక ప్రశంసా పత్రము, ఒక షీల్డ్, తర్వాత 50,116 రూపాయల నగదు చెక్ రూపంలో వాళ్ళకు కూడా అట్లా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత మనం ఆస్తుల పంపిణీ చేసుకుంటున్నాం. ఆస్తుల పంపిణీలో ముఖ్యంగా దివ్యాంగులకు 10 మందికి 3 చక్రాల బండి, తర్వాత ఎవరైతే కుటుంబ ఇదివరకు అమ్మేరున్నారో ఆ కుటుంబం అమ్మడం వాళ్ళు ఇప్పుడు బంద్ చేశారు. వాళ్ళకు పునరావాసం కల్పించాలి కాబట్టి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అనేది ఎంపిక చేసిన వాళ్ళకు 23 మందికి మేము చేస్తున్నాం. తర్వాత అక్కడ స్టాల్స్ ఉంటాయి, వివిధ డిపార్ట్మెంట్ స్టాల్స్, ఆ స్టాల్స్ సందర్శన ఉంటుంది. 11 గంటలకు జిల్లా కేంద్ర ఆసుపత్రి, తర్వాత ఆదిత్య హాస్పిటల్ వారి సౌజన్యంలో రక్తదాన కార్యక్రమం ఉంటుంది. 11 గంటలకు 11:10 11:40 ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వీట్ల మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. 1 గంటలకు ఆర్కే డిగ్రీ కాలేజీలో మనకు కవి సమ్మేళనం ఉంటుంది. దాదాపు ఒక 100 మంది వాళ్ళు పార్టిసిపేట్ అవుతుంటారు. కవి సమ్మేళనం జరిగిన తర్వాత వాళ్ళను సన్మానించడం, సత్కరించడం ఉంటుంది. ఇది మా ఆఫ్టర్నూన్ వరకు ప్రోగ్రామ్స్. మళ్ళీ మనకు 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు సిఎస్ఐ చర్చ్ గ్రౌండ్స్ ఇప్పుడు ఏదైతే సర్కస్ నడుస్తుందో దాని దగ్గర ఉంటుంది. అక్కడ వివిధ హోటల్స్ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసాం. వాళ్ళందరితో ఒక్కొక్క ఐటెం వాళ్ళతో చేసుకొని రమ్మన్నాం. వాళ్ళు ఇక్కడ స్టాల్స్ పెడతారు, ఆ వంటకాలు ఇక్కడ ఉంటారు. నాణ్యమైన వంటకాలు ఉంటాయి. తర్వాత ఒక రీజనబుల్